ఏఐ వీడియోస్ ఎందులో చేయాలి అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఫ్లో వెబ్సైట్. ఫ్లో వెబ్సైట్లో ఒకవేళ మన దగ్గర సబ్స్క్రిప్షన్ ఉన్నా సరే లోగో అనేది వస్తుంది. లోగోని అసలు ఎలా రిమూవ్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. ఈ వీడియోలో ఒకటి కాదు, రెండు కాదు, 3 వెబ్సైట్ల గురించి చెప్పబోతున్నాను. అందులో 2 వెబ్సైట్స్లో మనం సైన్ అప్ అవ్వాల్సిన కూడా అవసరం కూడా లేదనమాట. అన్లిమిటెడ్గా అయితే చేసుకోవచ్చు. అలాగే ఇంకొక వెబ్సైట్ అయితే ఎక్స్టెన్షన్ ఆన్ చేసి పెట్టుకుంటే మనము ఎక్కడైతే వీడియోస్ చేస్తామో అంటే ఫ్లోలో వీడియో తయారైన తర్వాత అక్కడే ఆప్షన్ కూడా ఉంటుందండి. డైరెక్ట్గా అక్కడి నుంచే మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు వితౌట్ వాటర్ మార్క్తో. ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది. రీసెంట్గా ఏ అయితే వీడియోస్ చేసే వాళ్ళందరూ కూడా ఓమ్ని అప్డేట్ని యూజ్ చేసి లేదా వేరే మోడల్ని యూజ్ చేసి ఫ్లోలోనే ఎక్కువ వీడియోస్ అయితే చేసుకుంటున్నారు కదా, వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. సిస్టమ్ ల్యాప్టాప్ ఉన్న వాళ్ళకైతే ఈ ఎక్స్టెన్షన్ ఆన్ చేసేసుకోండి. మనము ఫ్లో వెబ్సైట్లోనే వీడియో తయారు చేసేటప్పుడే డౌన్లోడ్ చేసేటప్పుడే వితౌట్ వాటర్ మార్క్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరొక వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ మళ్ళీ వీడియో అప్లోడ్ చేయకుండా ఇక నార్మల్గా ఫోన్లో యూజ్ చేసే వాళ్ళు అదే వెబ్సైట్ని ఆన్లైన్లో మొబైల్లోనే చేసుకోవచ్చు. మిగిలిన 2 సైన్అప్ చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన 2 కూడా ఫోన్లో అయితే వర్క్ అవుతాయి అన్నమాట. స్టిల్ ఎండ్ వరకు వీడియో చూడండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు గనక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసారు కదా, వియోలో ఆటోమేటిక్గా ఎక్స్టెన్షన్లో వచ్చింది. అది ఇదేనండి. మీరు ఎరాజియో ఓపెన్ చేశారనుకోండి, ఈ విధంగా అయితే వస్తుంది. ఇంటర్ఫేస్ బాగా అయితే చూడండి. ఇక్కడ మనకు ఇన్స్టాల్ ఎక్స్టెన్షన్ అని వస్తుందన్నమాట. స్టార్టింగ్ మీరు ఓపెన్ చేస్తానే దానిపైన క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా వేరే వెబ్ పేజ్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ నేను ఆల్రెడీ యాడ్ చేశాను. ఇక్కడ రిమూవ్ ఫ్రమ్ క్రోమ్ అని ఉంది కదా, ఇక్కడ మీకు యాడ్ టు క్రోమ్ అని వస్తుంది. ఆ తర్వాత మీకు అయితే ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. నాకైతే చూడండి ఆల్రెడీ ఇక్కడ చూపిస్తుంది. నేను ఇప్పుడైతే ఫ్లో అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి పైన మీకు ఎరాజియో అని కూడా కనపడుతుంది. ఇప్పుడు నేను ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ నేను వీడియో పైన అయితే పెట్టేసి ఓమ్ని ఫ్లాష్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ప్రాంప్ట్ అయితే ఇస్తున్నానండి. నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ఇక్కడ వీడియోని అయితే నేను జనరేట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మీకు పైన ఎరాజియో అని ఉంది. మీరు దీనిపైన క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకు ఆటోమేటిక్గా వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. మనకు వాటర్ మార్క్ లేకుండా వీడియో అయితే డౌన్లోడ్ అవుతుంది. చూసారు కదా, చాలా ఈజీగా అయిపోతుందండి. ఇప్పుడు మనం వేరే వెబ్సైట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మనం ఇక్కడే వీడియోని అయితే చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇప్పుడు వీడియో అయితే వచ్చింది. నేను ఒకసారి ప్లే చేస్తున్నాను. చూడండి మీకు ఎక్కడా కూడా వాటర్ మార్క్ అనేది లేదనమాట. ఇందులో మైనస్ ఒకటేనండి, మనము 1080pలో అయితే డౌన్లోడ్ చేయలేమన్నమాట. ఇక్కడ మనము ఎరాజియో అనే దాంట్లో ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా 720pలో అనేది డౌన్లోడ్ అయితే అవుతుందన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ అందరూ 720pలోని యూజ్ చేస్తారు కాబట్టి అందరికీ చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ వీడియోని నార్మల్గా అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నానండి 720pలో. ఇప్పుడు ఎక్స్టెన్షన్ అంటే ల్యాప్టాప్ లేదు, సిస్టమ్ లేదు, మొబైల్లోనే ఎలా చేయాలి సేమ్ వెబ్సైట్ అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు నేను సేమ్ ఇక్కడికే వెళ్తున్నాను. ఇక్కడికి వెళ్ళేసి చూడండి ఇక్కడ ట్రై ఆన్లైన్ అని ఉంది కదా, నేను దీనిపైన క్లిక్ చేస్తానే మనకి ఇక్కడ చూడండి డ్రాప్ ఇమేజెస్ వీడియోస్ హియర్ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసిన వీడియో ఉంది కదా, దాన్ని అయితే ఇక్కడ ఇస్తున్నాను. చూడండి ప్రాసెస్ అయితే అవుతుంది. మనకి 3 క్రెడిట్స్ అయితే కట్ అవుతాయి. ఇక్కడ చూడండి రైట్ సైడ్ నేను క్లిక్ చేస్తున్నాను. మనకి ఇక్కడ డైలీ 90 క్రెడిట్స్ అయితే ఇస్తాయండి. ఎవ్రీడే 90 క్రెడిట్స్ ఇస్తాయి. ఒక్కొక్క వీడియోకి మనకు 3 క్రెడిట్స్ మాత్రమే కట్ అవుతాయి. మీరు ఒకవేళ 90 క్రెడిట్స్ కూడా యూజ్ చేసేస్తే వేరే జీమెయిల్తో లాగిన్ అవ్వండి. ఈ విధంగా మీరు అన్లిమిటెడ్గా అయితే చేసుకోవచ్చు. చూడండి మనకి వీడియో అయితే వచ్చేసింది. కిందనే మనకు సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకైతే వీడియో అయితే సేవ్ అయిపోతుంది. ఇక మన సెకండ్ వెబ్సైట్ చూసుకుంటే జెమినీ వాటర్ మార్క్ రిమూవర్ అండి. చూసారు కదా, లోగో అయితే ఈ విధంగా ఉండాలి. దీన్ని మాత్రమే ఓపెన్ చేయండి, ఎందుకంటే కింద కూడా చాలా అయితే ఉన్నాయన్నమాట జెమినీ పేరుతో. కానీ ఇక్కడ చూడండి మనకు లోగో చూడండి, జెమినీ లోగో ఇక్కడ ఉంది కదా, దీన్ని ఫస్ట్ వన్ అయితే క్లిక్ చేయండి. చూడండి మనకి ఈ విధంగా అయితే వచ్చింది. ఇక్కడ చూడండి ఇక్కడ మీరు లాగిన్ అవ్వాల్సిన పని లేదు. ఇక్కడ ఇమేజెస్ వీడియోస్ అని ఉంది. వీడియోస్ పైన అయితే క్లిక్ చేయండి. ఇది మీకు ఫోన్లో కూడా అయితే యూజ్ అవుతుందండి. ఇక్కడ చూడండి చూస్ వీడియో అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేస్తున్నాను. నేను మొబైల్లో కూడా స్క్రీన్ అయితే పక్కన వేస్తానండి, ఒకసారి అయితే చూడండి.
ఇక్కడ నా దగ్గర ఇంకొక వీడియో ఉందండి, నేను దీన్ని అయితే క్లిక్ చేస్తున్నాను. చూడండి, మనం వీడియో ఇక్కడ అప్లోడ్ చేస్తానే మనకు వాటర్ మార్క్ ఎక్కడ ఉన్నది అనేది క్లియర్గా కూడా చూపిస్తుంది. ఇక్కడ స్టార్ట్ లోకల్ క్లీనప్ అని పైన క్లిక్ చేసామనుకోండి, మనకి ఇక్కడ క్లీన్ అవుతుంది. చూడండి, వీడియో కూడా మనకు లైవ్గా వీడియో ప్లే అవుతూ మనకి ఇక్కడ వాటర్ మార్క్ని అయితే రిమూవ్ చేస్తూ వస్తుందన్నమాట. మీరు ఒకసారి బాగా గమనిస్తే మనకు వాటర్ మార్క్ని అయితే క్లియర్ చేసేస్తుంది. మనకు అసలు క్వాలిటీ కూడా తగ్గదండి. నాకైతే వీడియో అయితే వచ్చేసింది. నేను ఇక్కడ డౌన్లోడ్ MP4 అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేస్తున్నాను. నాకు వీడియో అయితే వచ్చేసిందండి. నేను ఒకసారి ప్లే చేసి చూపిస్తా, చూడండి. అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో 3D కార్టూన్ మూవీస్ ఎలా చేసుకోవచ్చు, మనం క్యారెక్టర్ షీట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ పిన్ టు పిన్ చూసారు కదండి. మనకు వాటర్ మార్క్ అయితే పూర్తిగా అయితే మనకు రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేస్తున్నానండి. ఇది 1 2 3 యాప్స్ వీడియో వాటర్ మార్క్ రిమూవర్ అండి. చూడండి, ఇక్కడ సెకండ్ వన్ వచ్చింది, రెండు ఒకటేనండి. కానీ ఇక్కడ లోగో వాటర్ మార్క్ ఫ్రమ్ వీడియోస్ అని ఉంది కదా, రిమూవ్ అని, దానిపైన క్లిక్ చేయండి. మనకు డైరెక్ట్గా అయితే ఇక్కడ మనకు వీడియో సెలెక్ట్ చేసుకోవడానికి అయితే వస్తుందన్నమాట. ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంది కదా, దీనిపైన అయితే నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఏదైనా సరే, మీరు ఫోటో అయినా సరే, వీడియో అయినా సరే, ఏవైనా చేసుకోవచ్చండి. మనకి ఇక్కడ లాగిన్ అవ్వాల్సిన అవసరం కూడా లేదనమాట. చూడండి, నేను ఇంతకుముందు ఇచ్చిన వీడియోనే ఇచ్చేస్తున్నాను. చూడండి, మీకు ఇక్కడ క్లియర్గా కనపడుతుంది కదా వాటర్ మార్క్ అనేది. ఇక్కడ మనకు మీరు గమనిస్తే ఇక్కడ ప్లస్ ఒక సింబల్ అయితే కనపడుతుంది కదా, ఇక్కడ మనకు ఎక్కడైతే వాటర్ మార్క్ ఉందో దానిపైన జస్ట్ ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. చూడండి, మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడే ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. ఇక్కడ అప్లై పైన కొట్టామనుకోండి, ఇక్కడ మనకు ఆటోమేటిక్గా అయితే లోగో అనేది మొత్తం వీడియో మొత్తం తీసేస్తుంది అనమాట. ఈ వీడియో అయితే నేను ఇప్పుడు ప్లే చేస్తాను, మీరే చూడండి. అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో 3D కార్టూన్ మూవీస్ ఎలా చేసుకోవచ్చు, మనం క్యారెక్టర్ షీట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూడండి వీడియో. చూసారు కదండి, మనకు మొత్తం లోగో మొత్తం వెళ్ళిపోయేసింది. ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేశారనుకోండి, మనకి 720pలో మనం ఫ్రీగా అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. మనకు 1080pలో కావాలంటే ఇక్కడ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనందరికీ 720p సరిపోతుంది. కాబట్టి ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేశారనుకోండి, మన వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుందండి. చూసారు కదండి, ఈ 3 వెబ్సైట్లో ఒకటేమో డైరెక్ట్గా మనము వియోలోనే రిమూవ్ చేసేసుకోవచ్చు, ఎక్స్టెన్షన్ యూజ్ చేసేసి. ఎక్స్టెన్షన్ ఎవరైతే యూజ్ చేయలేరో వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ ఆన్లైన్లో అయితే తీసేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత మనకి జెమినీ వాటర్ మార్క్ రిమూవర్లో క్వాలిటీ తగ్గకుండా మనము ఫోన్లో అయినా సరే, సిస్టంలో అయినా సరే ఈ విధంగా అయితే వాటర్ మార్క్ రిమూవ్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్ అండి, 1 2 3 వాటర్ రిమూవరు. ఇది కూడా మనం లాగిన్ సైన్ అప్ అవ్వాల్సిన అవసరం లేదు, ఈజీగా ఈ విధంగా అయితే చేసుకోవచ్చండి. చూసారు కదండి, ఇందులో నేను 3 వెబ్సైట్స్ గురించి అయితే చెప్పాను. ఈ 3 వెబ్సైట్లు మీరు ట్రై చేయండి. ఆల్మోస్ట్ ఆల్ అందరూ 720pలోనే డౌన్లోడ్ చేసుకుంటారు. కాబట్టి ఈ ఎక్స్టెన్షనే బెటర్ అని చెప్తాను. ఎందుకంటే మళ్ళీ ఇంకొక వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ అప్లోడ్ చేసి అక్కడ మళ్ళీ రిమూవ్ అయిన తర్వాత డౌన్లోడ్ చేసి ఈ ప్రాసెస్ అంతా లేకుండా చాలా ఈజీగా అయితే అయిపోతుంది అనమాట. మీరు కూడా మీకు ఏ వెబ్సైట్ చాలా బాగా యూజ్ అనిపించిందో కింద కమెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.